హ్యాపీ బర్త్డే బిట్టు బిట్టు రే. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూప్ మోహన్ వంటిల్లు. ఇవాళ అయితే ఒక మంచి బ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసాను. చాలామంది అడిగారు కదా మీ బర్త్డే బ్లాగ్ పెట్టండి అంటే, మా బాబు బర్త్డే బ్లాగ్ పెట్టమనేసి ఇంకా బర్త్డే బ్లాగ్ అయితే మీతో షేర్ చేసేస్తున్నాను. బర్త్డే బ్లాగ్స్ వచ్చేసి 2 పెడుతున్నానండి, పార్ట్ 1 పార్ట్ 2 అనేసి. మరీ ఎక్కువ లెంత్ అయిపోతే చూడడానికి కూడా బోరింగ్గా ఉంటుందనేసి కేక్ కటింగ్ ఒక పార్ట్లో పెట్టాను, నార్మల్ ఇంకొక పార్ట్లో పెట్టాను. ఇదైతే కనుక ఫస్ట్ పార్ట్ అనమాట. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఆ రోజు మండే వచ్చింది మా బాబు, ఏప్రిల్ 27 మండే వచ్చింది. ఇంకా లేచిన వెంటనే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని కుంకుమ పసుపు అన్నీ, గ్యాస్ స్టవ్, ఇంటి ముందర ముగ్గు అన్నీ అయితే పెట్టేసి పాలు కూడా గ్యాస్ మీద పెట్టేసాను. ఇంకా మా పిల్లల్ని కూడా తొందరగా లేచాను. గుడికి వెళ్ళాము అనేసి, మండే వచ్చింది కదా గుడికి వెళ్ళేసి, మండే అనే కాదు కానీ పిల్లల బర్త్డే అయినా మా యానివర్సరీ ఏదైనా సరే కంపల్సరీగా గుడికి అయితే వెళ్తాను. ఇంకా ఈవినింగ్కి స్నాక్స్ కోసం మసాలా వడ అయితే ప్రిపేర్ చేద్దాం, పిల్లలకి స్నాక్స్గా ఇద్దేద్దాం అనేసి శనగపప్పు అయితే నానేసాను. లేచిన వెంటనే శనగపప్పే నానేసాను ముందు చేసిన పని అయితే, ఎందుకంటే కొంచెం నానాలి కదా పప్పు వడకి, అందుకనే శనగపప్పు నానేసి మిగతా పనులన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత పాపనైతే లేచాను. ఇంకా తనకి హెడ్ బాత్ చేపిస్తే నా పని అయిపోతుంది. తర్వాత నేను రెడీ అయ్యి దేవుని పూజ చేసుకోవచ్చు అనేసి. అసలు మార్నింగేనండి, హాలిడేస్ కాబట్టి అస్సలు లేవాలనిపించలేదు. మార్నింగే 5:36 ఆ టైంలో అయితే లేచాను. హ్యాపీ బర్త్డే బిట్టు బిట్టు రే. అవి మజ్జిగ వద్దులే, నీకు పాలిస్తాలే, అక్కకి మజ్జిగ అవి. ఇంకా లేచిన వెంటనే నా పనులన్నీ పూర్తయిన తర్వాత పాలు కలిపించేసి నేనైతే కాఫీ మంచిగా స్ట్రాంగ్గా కలుపుకొని తాగేస్తున్నాను. నా ఫేస్ చూస్తే మీకు అర్థమే ఉంటుంది. అసలు లేచిన వెంటనే నేను చేసే పని ఏదన్నా ఉంది అంటే కాఫీ తాగడమే అండి. ఆ తర్వాత అన్ని పనులు అయితే కంప్లీట్ చేస్తాను. ఇంకా ఏ రోజన్నా ఫ్రైడే సాటర్డే ఇలాంటి ఏదన్నా ఉపవాసం ఉండాలి అనుకుంటే కాఫీ అలా తాగను, కానీ లేదంటే కంపల్సరిగా కాఫీతోనే నా డే అనేది స్టార్ట్ అవుతుంది. చూడు బిట్టు బిట్టు, చూడు చూడు చూడు, వావ్, సిగ్గుపడకురా, నువ్వు ఆడపిల్లవారా, సిగ్గుపడను. మా తమ్ముని బర్త్డే అందరు విష్ చేయండి. బిట్టు రా బిట్టు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. నా బర్త్డే విష్ చేయండి అను, హ్యాపీ బర్త్డే అను. సో ఇది దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో. ఇంకా ఈ తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయితే అయిపోయినవి. ఇంకా దేవునికి అయితే పూజ అయితే చేసేసుకున్నాను. అన్ని క్లీన్ చేసేసి పసుపు కుంకుమ గంధం పెట్టి టెంకాయ అయితే కొట్టేసాను. బనానా ప్రసాదంగా పెట్టాను. ఇంకా నేను ఎటువంటి పాయసం ఇలాంటివి ఏం ప్రిపేర్ చేయలేదు అనమాట. అంటే ఆ ముందు రోజే పాయసం మేము ప్రిపేర్ చేశాను. సో అందుకనేసి ఇంకా నేనైతే ఏం ప్రిపేర్ చేయలేదు. ఓన్లీ బనానా పెట్టి టెంకాయ అయితే కొట్టేసి గుడికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే కన్నా శివాలయం వెళ్తున్నాను. మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది శివాలయం. ఇంకా అది కాక మండే వచ్చింది కాబట్టి శివాలయం అయితే వెళ్ళాము. అసలు భలే దర్శనం అయిందండి. అసలు ఏమంటారు, అభిషేకం చేస్తూ ఉన్నారనమాట. ఇంకా కాస్త ముందు వెళ్ళింటే మేము కూడా పాల్గొనే వాళ్ళం, బట్ మాకు తెలియదు అనమాట. అందుకనేసి ఇంక సర్లే దేవుడు చూసినంత కాక చాలు అని, అదే కొంచెం బాగా హ్యాపీగా అనిపించింది అనమాట. అభిషేకం ఇవన్నీ చూసేసరికి, అభిషేకం ఇంకా ఇవన్నీ చూసి బాబు పేరున అయితే అర్చన చేపించేసుకొని ఇంకా బయటకు వచ్చిన తర్వాత గజస్తంభం దగ్గర అయితే దీపం పెట్టి అగరబత్తులు ఇవన్నీ వెలిగించేసుకున్నాను. పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను. మామూలుగా మేమేమనుకున్నాము ఏంటి అంటే, సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ ఊరు వెళ్ళిపోతారు, మేము కూడా ఊరు వెళ్ళే వాళ్ళము. బట్ ఇంక ఈసారి ఎండలు ఎక్కువ ఉన్నాయి రాయలసీమ సైడ్. అంటే మా వారు ఏ మొద్దులే ఇక్కడే ఉండండి, ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి పాపకి సమ్మర్ హాలిడేస్కి ఊరు వెళ్ళి బాగా ప్రాబ్లం అయిపోయింది అనమాట. ఎండలకి ఎక్కువ తిరిగేసి హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చింది. వామిటింగ్స్ ఇవన్నీ డిహైడ్రేషన్ ఇలా వచ్చేసి, అందుకనేసి ఈసారి ఇంకా ఎక్కడ పంపించలేదండి. ఇంట్లోనే ఉన్నాం. ఎక్కడైనా వెళ్ళాలి ప్లాన్ చేయాలి అనుకుంటున్నాను. సో అందుకని ఒక్క ఫోటో కూడా తీర్చుకోవాలి బర్త్డే అయినా కూడా. నువ్వు చూడు బిట్టు,
బిట్టు బిట్టు చూడు చూడు బిట్టు బిట్టు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళవా? డ్యాన్స్ క్లాస్కి వెళ్ళదంటే ఈరోజు. ఇంకా ఈ విధంగా అయితే మా దర్శనం అయితే అయిపోయిందండి. మా వాడు బర్త్డే కదా, ఒక్క ఫోటోన తీసి వాట్సాప్ స్టేటస్ అలా పెట్టుకుందాం అనుకుంటే అసలు ఛాన్సే ఇవ్వటం లేదని చెప్పచ్చు ఒక ఫోటోకి కూడా. ఇక్కడైతే గిన గుళ్ళో పూజారి వారు మా వారు అదే మా అబ్బాయి బర్త్డే అండి వచ్చినందుకు చేయించాం కదా అంటే బాబుకి పిలిచి మ్యాంగో ఇచ్చాడనమాట. ఫస్ట్ మ్యాంగోనండి ఇది ఈ సీజన్లో ఈ ఇయర్కి ఫస్ట్ మ్యాంగో దేవుని దగ్గర నుంచి మాకు వచ్చిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వచ్చిన వెంటనే మా పిల్లలు అయితే కట్ చేసుకొని ఇద్దరు తినేస్తున్నారు. చాలా బాగుంది మమ్మీ, తీయగా ఉంది మమ్మీ అనేసి బాగా ఎంజాయ్ చేశారు. బాగా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ మ్యాంగో అది కూడా దేవుని దగ్గర నుంచి మనకు వచ్చింది కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే గిన. ఇంక ఇద్దరు పిల్లలు గుడి నుంచి వచ్చానే మ్యాంగో కట్ చేసుకుని ఇద్దరు తినేసారు. ఇంక నేనేంటి అంటే టిఫిన్ ఏం చేయలేదండి. మార్నింగ్ లేచిన వెంటనే పాలు కాఫీ తాగేసి గుడికి అయితే వెళ్ళేసి వచ్చాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఒకేసారి లంచ్ ఇంక అన్నీ అనుకోవచ్చు అండి. ఎందుకంటే దగ్గర దగ్గర 10:30 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి గుడి నుంచి. ఇంక వెంటనే కుక్కర్లో అయితే గిన ఆలు కర్రీకి వేసేసి పూరి పిండి అయితే కలిపేసాను. ఆలు కర్రీ, పూరి అండ్ అన్నం చేసేద్దాం, ఇంక తినేస్తారు. ఎవరికి ఏది కావాల్సింటే అది తినేస్తారు. మా పాప వండుకొని పూరి చేయి మమ్మీ అనింది. సో సరే అనేసి ఎలాగో పూరి పిండి ఉంది కదా అనేసి పూరి అయితే ప్రిపేర్ చేస్తూ ఒక పక్క పిండి కలిపి ఒక పక్క పెట్టేసుకున్న తర్వాత కర్రీ అయితే గిన కుక్కర్లో వేసాను. కుక్కర్లో అయితే ఈజీగా తొందరగా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది కదా అనేసి ఇంక ఇవన్నీ చేసుకుంటూనే ఆఫ్టర్నూన్ మసాలా వడకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంక తిన్నాక ఒక 1 అవర్ 1.5 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్కి ఏమేమి కావాలో అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. చెప్పాలి అంటే అక్కడక్కడ వీడియోస్ అనేది షూట్ చేసుకోలేదు, అసలు గుర్తులేదు, ఓపిక లేదనమాట చేయడానికి. బట్ చాలా మంచిగా అనిపించిందండి మా బాబు బర్త్డే. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ బాగానే చేసాము, సెకండ్ ఇయర్ అసలు మా వారు లేరు, నేను మా చెల్లి మాత్రమే మా బాబు బర్త్డే సెలబ్రేట్ చేసామన్నమాట. చాలా బాధగా అనిపించింది. అప్పుడు మా వారు ఇక్కడికి వచ్చేసారు, మేము అక్కడ హైదరాబాద్లోనే ఉండిపోయాము. మళ్ళీ ఇప్పుడు థర్డ్ బర్త్ మా వారితో ఉండి మంచిగా జరిగింది అనిపించింది నాకు. అంటే పిల్లలు ఎవ్వరు లేరండి, సమ్మర్ హాలిడేస్ కాబట్టి అందరూ ఊరెళ్ళిపోయారు. ఒక్కరు కూడా లేరు, పక్కింటి వాళ్ళు ఇద్దరు పిల్లలు ఏమో వచ్చారు అంతే. ఆ పిల్లలు ఎవ్వరు లేరు, ఇంకా ఇద్దరు పిల్లలు మేము మాత్రమే. కేక్ అయితే కట్ చేసాము. ఇంకా మా పాప బర్త్డే నెక్స్ట్ త్వరలో అయితే మా పాపది. ఇద్దరికి ఒక 2 వీక్స్ డిఫరెన్స్ అంతే, ఎక్కువ ఉండదన్నమాట ఇద్దరు బర్త్డేకి అయితే గిన. అందువల్ల లైక్ అది కాక సమ్మర్‌లో వస్తుంది కాబట్టి పిల్లలు ఎవ్వరు ఉండరు. హాలిడేస్‌కెళ్ళిపోతారు. అదొక డిసప్పాయింట్ అనిపిస్తది పిల్లల బర్త్‌డే అప్పుడైతే గిన. ఇంక నేనైతే గిన పూరి, ఆలు కర్రీ, అన్నం అయితే ప్రిపేర్ చేసుకొని అందరం కూర్చొని మంచిగా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసానండి. 11:30, 12 అయిపోయింది తినేసరికి. ఇంకా లంచు, టిఫిను అన్నీ అవే అనుకోండి. లైక్ బ్రంచో ఏదో అంటారు చూడండి. టిఫిన్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి మధ్యలో తినేదాన్ని. ఇంకా ఆ విధంగా అయిపోయింది ఆ రోజు మాదైతే గిన. ఇంకా మంచిగా తినేసారు. ఇంక ఆడుకుంటూ ఉన్నారు. నేనైతే గిన కొన్ని ఆ రోజు స్టేటస్ కూడా పెట్టలేదు. తిన్న తర్వాత మాత్రమే స్టేటస్ పెట్టుకున్నాను. వాట్సాప్ స్టేటస్ ఏదో పాత ఫోటోలుంటే ఇంక అవే పెట్టేసాననమాట. ఇంక ఈవినింగ్ కేక్ కటింగు ఎలా ప్రిపేర్ చేశాను, ఏమేమి స్నాక్స్ ఇవన్నీ అయితే గిన నెక్స్ట్ ఇంకొక పార్ట్‌లో అప్‌లోడ్ చేస్తానండి. ఎందుకంటే ఇది లెంత్ అయిపోతుందనే ఉద్దేశ్యంతో నేను అవన్నీ దీంట్లో యాడ్ చేయలేదు. కేక్ కటింగ్ ఇవి కొంచెం డెకరేట్ కూడా మంచిగా అనిపించింది. ఇంకా అవన్నీ ఇందులో అయితే గిన ఇంక్లూడ్ చేయలేదనమాట. నెక్స్ట్ బ్లాగ్‌లో ఎలా చేశాను, ఏంటి అనేది షేర్ చేస్తాను. ఎలా ఉంది ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సరేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. టేక్ కేర్.